బుక్ రీడింగ్ మొదలు పెడతారా? మ్యూట్ లోనే ఉన్నారండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా మెహర్ అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 1938 ఆ సంవత్సరంలో జరుగుతున్నటువంటి ముచ్చట్లు మనం చదువుకుంటూ ఉన్నాం. బాబా పుట్టినరోజు ఫిబ్రవరిలో ఆచరించడంతో ఆ రోజు ఆ వేడుకలో పాల్గొనడానికి బాబా బయట వారిని కూడా అనుమతించడం జరిగింది. మెహరాబాద్ కొండ మీదకి, అంటే మిగతా స్త్రీలను కూడా ఆ రోజు బాబా అక్కడ ఉండటానికి అనుమతించారు. బాబా పుట్టినరోజు అక్కడ చాలా ఘనంగా జరిగింది. చాలా మంది అతిథులు వచ్చి అందులో పాల్గొన్నారు. బాబా ప్రేమికులు కొందరు పాటలు పాడారు. అందులో ఒక గాయని నిలుపకుండా పాడుతూనే ఉంది. షిరీన్ మాయికి విసుగు వచ్చింది. ఆమె బాబాతో దరి భాషలో ఇలా అంది. ఆమెను అదే పనిగా ప్రశంసించకు మిరో, ఆమెకు ఎక్కడ పాటను ఆపాలో కూడా తెలియడం లేదు అంది. బాబా నవ్వి ఆ గాయనిని ప్రశంసించారు. ఎందుకంటే ఆమె హృదయపూర్వకంగా పాటను పాడింది. ఎన్నో సంవత్సరాల నుండి బాబాలోని ఈ గుణాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను అంటారు మెహ్రా. ఎవరైనా బాబా కోసం ప్రేమతో ఏదైనా చేసినప్పుడు వారిలోని నిజమైన ప్రేమను, హృదయాన్ని వెచ్చించి చేసే ఆ పని తీరును బాబా ఎంతో మెచ్చుకునేవారు. బాబా వారికి ముగ్ధులయ్యేవారు. వారిలోని పరిపూర్ణమైన ఉద్దేశం బాబాకు వెంటనే చేరిపోయేది. మనం చూసేది కేవలం ఉపరితలం మాత్రమే. బాబా తన ప్రేమికులలోని బలహీనతలను, తప్పులను కూడా పట్టించుకోరు. వారిలోని నిజాయితీని మాత్రమే బాబా చూస్తారు. వారిలోని హృదయంలో ఉన్నటువంటి వారి ప్రేమను మాత్రమే చూస్తారు. అది ఎంత పనికిరాని పద్యమైనా, స్వరం లేని రాగమైనా బాబాకు అది అనవసరం. బాబా ఆ పాటలోని ఆ ఆర్ద్రతను మెచ్చుకుంటారు అంటారు మణి. కేన్స్ లో ఉన్నప్పుడు బాబా నోరినాతో ఆమె ఇండియా వచ్చినప్పుడు వేరు వేరు ప్రదేశాలకు తీసుకెళ్తాను అని చెప్పి ఉన్నారు. అక్కడ బాబా చేసే కార్యాన్ని ఆమె పాశ్చాత్య దేశాలలో చూసినట్టు ఇక్కడ కూడా చూపించాలని బాబా సంకల్పించారు. బాబా ఇచ్చిన మాట ప్రకారం కొంతమంది ప్రేమికులను తనను ఆహ్వానించడంతో నవసారి, నాగ్పూర్ వెళుతూ ఉన్నారు. అలా వెళుతూ నోరినాను కూడా తనతో పాటు తీసుకెళ్లారు బాబా. నవసారిలో పెద్ద దర్శన కార్యక్రమం జరిగింది. ఎన్నో రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న బాబా ప్రేమికుడు సౌరభ్జీ దేశాయ్ ఇంటిలో బాబా అందరికీ దర్శనమిచ్చారు. మరునాడు సౌరభ్జీ మేనకోడలు వివాహం జరిగింది. ఆ వివాహం అయ్యాక సౌరభ్జీకి కలలో బాబా దర్శనం కలిగింది. తర్వాత అతడు చనిపోయాడు. ఆ సమయంలోనే సౌరభ్జీ ఇంకొక మేనకోడలు మణి దేశాయ్, అంటే మన్సారి దేశాయ్, తాను బాబాతో శాశ్వతంగా ఉండిపోవడానికి సిద్ధంగా ఉన్నందున నోరినాను బాబాకు ఆ విషయం చెప్పి నన్ను తనతో ఉండటానికి అవకాశం కల్పించమంటూ వేడుకోసాగింది మన్సారి. అక్కడ నుండి తిరిగి వచ్చాక బాబా పెండుకు చెప్పి మెహరాబాదు కొండ మీద నిర్మించాల్సిన కట్టడాల గురించి మాట్లాడారు. బాబా యొక్క భావి సమాధి, ధ్యానం చేయడానికి కోసం మెడిటేషన్ సెల్స్, వాటర్ ట్యాంక్ మీద 2వ అంతస్తు, పాశ్చాత్యులు నివసించడానికి మరియు మెటర్నిటీ హోమ్, ప్రసవాల కోసం ఆసుపత్రి కట్టాలని ఆదేశించారు. అలాగే ఒక మండలి వారిని పంచగనిలో ఒక బంగళాను అద్దెకు తీసుకోవాల్సిందిగా చెప్పి అక్కడికి పంపించారు బాబా. టైగర్ వ్యాలీ సమీపంలోనే ఉన్న పంచగనిలో బాబా మెహరాబాదులో వేడి ఎక్కువైనందున తన స్త్రీ మండలితో అక్కడ కొన్ని రోజులు సేద తీరాలి అనుకున్నారు. 1938 మార్చి 15వ తారీఖు నాడు బాబా మరియు స్త్రీ మండలి పంచగనికి ప్రయాణమయ్యారు. స్త్రీ మండలి దిల్కుష్ అన్న బంగళాలో ఉన్నారు. బాబా మరియు పురుష మండలి మరియు మహమ్మద్ మస్త్ అదే బంగ్లా కాంపౌండ్ లో ఉన్న ఒక చిన్న కాటేజ్ లో ఉన్నారు.
ఒకరోజు బాబా స్త్రీలకు తన గది చూపించడానికి తీసుకెళ్లారు. అది ఒక చిన్న స్టోర్ రూమ్, వంటగది పక్కనే ఉంది. బాబా మహమ్మద్ మస్తుతో ఆ చిన్న గదిలో సాంగత్యం చేస్తూ ఉన్నారు. రోజుకు కొన్ని గంటల ఏకాంతవాసం చేసి తర్వాత బాబా తనను కలవడానికి వచ్చిన వారికి దర్శనం ఇస్తూ ఉండేవారు. అప్పుడు పంచగనిలో ఉండగా నొరినా మరియు ఎలిజబెత్, బాబా, మీరు ప్రపంచంలోని అన్ని సెంటర్లకు మీ సందేశాలను ఇవ్వడానికి అనువుగా ఒక విశ్వ ఆధ్యాత్మిక కేంద్రాన్ని స్థాపిస్తే బాగుంటుంది అని బాబాకు సలహా ఇచ్చారు. తనకు ఎలాంటి కేంద్రాలు స్థాపించడం ఇష్టం లేదు అన్నారు బాబా. కేవలం వాటిని కూలదోయించడానికే నేను కట్టడాలను నిర్మింపజేస్తాను అన్నారు బాబా. అలా కాదు బాబా, ముందు ముందు ఎందరో పాశ్చాత్యులు మీతో జీవించడానికి రావచ్చు. వారి కోసం ఒక కేంద్రం ఉంటే బాగుంటుంది అన్నారు వారిద్దరు. ఈ ప్రతిపాదన బాబాకు నచ్చింది. అయితే మెహరాబాదు వాతావరణం అంత బాగా ఉండదు కాబట్టి బెంగళూరులోని కానీ మైసూరులో కానీ అయితే బాగుంటుంది అంటూ 1 సంవత్సరం వరకు ఈ ప్రణాళిక వాయిదా వేశారు బాబా. దిల్‌కుష్ చాలా విస్తారమైన బంగళా. మంచి సదుపాయాలతో, చుట్టూ అద్దాలు ఉన్న కిటికీలతో ఎంతో అందంగా ఉండేది. మెహ్రా బాబా కోసం వంట చేస్తూ ఉండేది. భోజనం తర్వాత బాబా అందరు స్త్రీలతో కలిసి క్యారమ్ మొదలైన ఆటలు ఆడుతూ ఉండేవారు. చాలా సార్లు బాబా అందరినీ దగ్గరలోనే ఉన్న మహాబలేశ్వర్‌కు పిక్నిక్ తీసుకెళ్లేవారు. మహాబలేశ్వర్ అడవి ప్రాంతం కావడంతో పరిసరాలు చాలా చల్లగా, ఆహ్లాదంగా ఉండేవి. అక్కడ సాయంత్రం వరకు ఉండి మళ్ళీ తిరిగి పంచగని వచ్చేసేవారు. పంచగని అంటే మీకు అర్థం తెలుసా అని బాబా స్త్రీ మండలిని అడిగారు. తర్వాత బాబాయే దానికి అర్థం ఇలా చెప్పారు. పంచ అంటే 5, అగ్ని అంటే ఫైర్ అంటే 5 అగ్నుల కలయికయే పంచగని అని వివరించారు బాబా. మహాబలేశ్వర్ గురించి వివరిస్తూ బాబా మహా బల్ ఈశ్వర్ అని విడమరచి చెప్పారు. గొప్ప శక్తి గల భగవంతుడు అని దాని అర్థం అని చెప్పారు. బాబా వివరించే వరకు మాకు ఆ పేరుకు ఇంతటి గొప్ప అర్థం ఉందని తెలియదు అంటారు మెహ్రా. గతంలో దౌలత్ మాయికి మహాబలేశ్వర్‌లో ఒక బంగళా ఉండేది. మెహ్రా తన తల్లి మరియు అక్కలతో వేసవి కాలం ఆ బంగళాలోనే గడిపేది. మెహ్రాకు ఆ ఊరు బాగా తెలుసు. అందుకని బాబా తాము పిక్నిక్ చేసుకోవడానికి అక్కడ జనసంచారం ఎక్కువగా లేని ప్రదేశం ఏదో చెప్పమన్నారు మెహ్రాను. మెహ్రా విల్సన్ పాయింట్ అన్న ప్రదేశం బాగుంటుంది బాబా అంది. అందరూ విల్సన్ పాయింట్ దగ్గరికి వెళ్లారు. అక్కడ ఎండ తాపం ఎక్కువగా ఉంది. కూర్చోవడానికి నీడ కూడా లేదు. ఎక్కడైనా నీడ దొరుకుతుందేమో అని చాలా సేపు వెతికారు. అప్పటికే భోజన సమయం సమీపించడంతో అందరికీ ఆకలిగా ఉంది. బాబా అసహనంగా చూస్తూ, "ఎక్కడికి తీసుకొచ్చావు మమ్మల్ని?" అన్నారు మెహ్రాతో. తాము తెచ్చుకున్న ఆహారాన్ని తిని తేరుకున్నాక మళ్ళీ అందరూ విల్సన్ పాయింట్‌ను తీరికగా చూశారు. మహాబలేశ్వర్‌లో బాబా అందరినీ తప్పకుండా తలకు టోపీలు పెట్టుకోమన్నారు. ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గాలి బాగా వీస్తుంది. ఎండకు వడదెబ్బ తగలదు అని మీరు అనుకోకండి. ఇది చాలా ఎత్తైన ప్రదేశం. అందుకే అపాయం ఎక్కువ ఉంటుంది. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఎప్పుడు బయటికి వెళ్ళినా తల మీద టోపీ పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోండి అన్నారు బాబా. మహాబ మ మెహర్ బాబాలో మెహరాబాద్‌లో కొండ మీద కడుతూ ఉన్న కట్టడాల పర్యవేక్షణ చూడటానికి నౌరోజీ దాదాచాంజీ వస్తూ ఉండేవాడు. అతడి కూతుళ్ళు ఆర్‌నవాజ్ మరియు నర్గీస్ కూడా పంచగనిలోని దిల్‌కుషా బంగళాకు వచ్చి కొన్ని వారాలు అక్కడే ఉన్నారు. ఆ రోజులను ఆర్‌నవాజ్ ఇలా గుర్తు చేసుకుంటారు. బాబాతో సన్నిహితంగా మెలిగే భాగ్యం మాకు అక్కడే దొరికింది. బాబా చాలా ఉల్లాసంగా ఉండేవారు. ఆయన ముఖంలో కాంతి తాండవిస్తూ ఉండేది. మాతో ఎన్నో ఆటలు ఆడేవారు బాబా. మాతో కూర్చొని భోజనం కూడా చేసేవారు. సాయంత్రాలు బంగళా ముందు ఉన్న తోటలో మాతో పాటు కూర్చునేవారు.
అవి మాకు బాబాతో గడిపిన అందమైన క్షణాలు అంటారు ఆర్నవాజ్. ఇంకొక రోజు మరొక మరుపురాని సంఘటన జరిగింది. ఆర్నవాజ్ బంగళాలో ఉన్న వరండాలో నిల్చుకొని ఉంది. దూరంగా కనిపిస్తూ ఉన్న టైగర్ వ్యాలీని చూస్తూ ఆ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ నిలబడి ఉంది ఆర్నవాజ్. వెనుక నుండి ఎవరో ఆమె కళ్ళు తమ చేతులతో మూశారు. ఎవరో కనుక్కోమని ఆ చేతులను ముట్టి అవి బాబా చేతులే అని కనిపెట్టేసింది ఆర్నవాజ్. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండేవి అక్కడ. బాబా సాంగత్యాన్ని అంత దగ్గరగా అనుభవించే భాగ్యం వీరికి దొరికింది. బాబా ఒక గది నుండి మరొక గదికి వెళుతూ మధ్యలో ఆగి ఆలింగనం ఇచ్చేవారు. కానీ కొన్ని విషయాల పట్ల బాబా చాలా స్ట్రిక్ట్ గానే ఉండేవారు. అది వేసవి కాలం అయినప్పటికీ సాయంత్రం బయట గార్డెన్‌లో కూర్చొని ఉన్నప్పుడు చలి వేసేది. బాబా ఆర్నవాజ్‌ను వెళ్లి కోట్ వేసుకొని రమ్మన్నారు. అప్పుడు ఆర్నవాజ్ పొడవు చేతులు గల బ్లౌజ్ వేసుకొని ఉంది కాబట్టి ఆమెకు అంత చలి అనిపించలేదు. అందుకని ఆమె బాబా చెప్పిన మాటలను పట్టించుకోకుండా అలాగే కూర్చుంది. కొద్ది నిమిషాల తర్వాత బాబా ఆర్నవాజ్ కేసి చూస్తూ, "నువ్వు నీ కోట్ ఎందుకు వేసుకోలేదు?" అని ప్రశ్నించారు. ఆర్నవాజ్ జవాబు చెప్పలేదు. మళ్ళీ బాబా ఇలా అన్నారు, "నేను నిన్ను కోట్ వేసుకోమన్నాను. మరి నీవెందుకు నా మాట వినలేదు?" అన్నారు. బాబా, "నేను పొడుగు చేతులు గల బ్లౌజ్ వేసుకున్నాను. అందుకే నాకు చలిగా లేదు" అంది ఆర్నవాజ్. "నేను ఏమి చెబితే అది చెయ్యాలి. ఎప్పుడూ నా మాట వినాలి" అన్నారు బాబా. బాబా మాటలలో కోపం లేదు. చాలా దృఢంగా ఆ మాటలు అన్నారు బాబా. ఆర్నవాజ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. "ఎందుకేడుస్తున్నావు?" అని అడిగారు బాబా. "నేను మీకు విధేయత చూపలేదు బాబా" అంది ఆర్నవాజ్. "ఎప్పుడూ నాకు విధేయతను చూపుతూ నేను చెప్పింది చెయ్యి. ఇప్పుడు ఈ విషయం గురించి మర్చిపో" అంటూ ఆమెకు ఆలింగనమిచ్చారు బాబా. ఈ సంఘటన ద్వారా అది ఎంత చిన్న ఆజ్ఞ అయినా ఒక గురువుకు విధేయతను ఎలా చూపించాలో, అది ఎంత ప్రాముఖ్యం సంతరించుకుంటుందో తెలుసుకుంది ఆర్నవాజ్. ఆ రోజుల్లో నాజా ఆరోగ్యం అంత బాగా ఉండేది కాదు. అందుకని వంట పని కిట్టి చూసుకునేది. రోజు పొద్దున బ్రేక్‌ఫాస్ట్‌లో సాదా బ్రెడ్ తినేవారు అందరూ. ఆ రోజు ఎవరో సాదా బ్రెడ్ బదులు అన్ని ధాన్యాలు కలగలిపిన మల్టీగ్రెయిన్ బ్రెడ్‌ను తెప్పించమని కోరారు. "ఏ బ్రెడ్ అయితే ఏంటి? బ్రెడ్ బ్రెడ్డే కదా!" అని కిట్టి ఆ బ్రెడ్‌నే తెప్పించింది. ఈ విషయం తెలిసి బాబా చాలా కోప్పడ్డారు. దినచర్యలో చిన్న మార్పు జరిగినా బాబా అనుమతి తీసుకోవాల్సిందే. కిట్టీకి చిన్నతనం నుండి కొన్ని నిర్దిష్టమైన అలవాట్లు ఉండేవి. ఈస్టర్ సండే రావడంతో ఆమె అక్కడ దగ్గరలో ఉన్న చర్చికి వెళ్లి ప్రార్థనలు చేయాలని అనుకుంది. ఆమెకు ఇంగ్లాండ్‌లో ఉండగా అలా చేసి అలవాటు. రానోను కూడా తోడు తీసుకెళ్ళింది. వీళ్ళిద్దరూ చర్చికి వెళ్లి ప్రార్థన చేసేసరికి పెద్దగా వర్షం మొదలైంది. బాబా ఎలిజబెత్‌ను తన కారులో వెళ్లి వాళ్ళిద్దరిని తీసుకొని రమ్మన్నారు. వర్షంలో చిక్కుకొని ఎలిజబెత్ కార్ టైర్లు కూరుకుపోవడంతో ఆమె చర్చికి వెళ్ళడానికి చాలా సమయం పట్టింది. అంతవరకు కిట్టి మరియు రానో చర్చిలోనే ఉండిపోయారు. ఎలాగో ఎలిజబెత్ వీరిద్దరిని తీసుకొని మళ్ళీ తిరిగి బంగళాకు వచ్చింది. బాబా చాలా కోపంగా కనిపించారు. వారు బాబాను అనుమతి కూడా కోరకుండా వెళ్లారు. "ఎక్కడికి వెళ్లారు?" అని బాబా వారిద్దరిని ప్రశ్నించారు. కిట్టి చాలా మెల్లగా భయపడుతూ "చర్చికి వెళ్ళాం బాబా" అని బదులిచ్చింది. "నేను కేవలం కిట్టీకి తోడు కోసమే వెళ్ళాను బాబా" అంది రానో. ఈ ఈస్టర్ రోజు సజీవంగా ఉన్న క్రీస్తు తమతో ఉన్నప్పటికీ కిట్టి అది గమనించలేదు. "సరే, ఈ రోజు నుండి ప్రతి ఆదివారము మీరు చర్చికి వెళ్ళండి" అన్నారు బాబా. కిట్టి ఏడుస్తూ బాబాను మన్నించమని వేడుకుంది. ఆఖరికి బాబా వారిని క్షమించి తన ఆజ్ఞను విరమింపజేశారు. ఇంకొక రోజు బాబా నొరినాకు, ఎలిజబెత్‌కు ఇలా చెప్పారు. "చర్చులు ఇప్పుడు ఆధ్యాత్మికత ఉన్న ప్రదేశాలు కావు. అవి వ్యాపార నిలయాలుగా మారిపోయాయి" అంటూ నేటి ప్రకృతి వైపరీత్యాలకు కారణం భగవంతుడి పేరులో అవమానం
అవమానాలు కలిగించే పనులు చేయడమే అన్నారు. ఒకప్పుడు హిమాలయాలలో ఎంతో ఆధ్యాత్మిక వాతావరణం నిండి ఉండేది. అది సాధు సంతుల ఆవాసంగా ఉండేది. కానీ ఇప్పుడు రాళ్ళు, రప్పలు తప్ప అక్కడ ఏమి మిగిలి లేవు అన్నారు బాబా. వారు పంచగనిలోనే ఉన్నప్పుడు ఉరుములు, మెరుపులతో పెద్ద వర్షం కురిసింది. నొరినా మరియు ఎలిజబెత్ ఏదో పని మీద బొంబాయి వెళ్లడంతో ఎలిజబెత్ సాకుతూ ఉన్న కుక్క కిప్పీ సంరక్షణను రానోకు అప్పగించడం జరిగింది. ఆ మెరుపులు, ఉరుముల శబ్దానికి కిప్పీ చాలా భయపడిపోయింది. దాన్ని ఎలిజబెత్ మంచం మీద బాగా వెచ్చగా రగ్గు కప్పి పడుకోబెట్టినా పడుకో అది భయపడుతూనే ఉంది. రానో గదిలోనే తన మంచం పైన కిప్పీని పడుకోబెట్టుకొని దాని పక్కనే రానో కూడా పడుకుంది. ఎలిజబెత్ తన కుక్క కిప్పీలాగా కాదు, చాలా ధైర్యవంతురాలు. బాబా నిర్దేశించడంతో ఎలిజబెత్ టైగర్ వ్యాలీలోని బాబాకు చెందిన గుహలో ఒక రాత్రి ఏకాంతవాసాన్ని ఒంటరిగా చేసింది. అక్కడ ఆమెకు ఎన్నో అసామాన్యమైన అనుభవాలు కూడా కలిగాయి. బాబా అప్పుడప్పుడు తన పాశ్చాత్య ప్రేమికుల స్వభావాలను పరీక్షిస్తూ ఉండేవారు. రానేతో ఏదో మాట్లాడుతూ బాబా మధ్యలో వాదించకు అనేవారు. రానో, బాబా నేను వాదించడం లేదు, మీకు వివరిస్తున్నాను అంతే అనేది. బాబాకు రానో మాటలు ఇంకా కోపం తెప్పించేవి. చివరికి రానో, నేను మీతో జీవించడంలో ఎలాంటి ఉపయోగము లేదు, మీకు నా మీద ఎప్పుడూ అసహనంగానే ఉంటోంది అంది. అప్పుడు బాబా, నేను నిన్ను ఎప్పటికీ వెళ్ళనీయను అన్నారు. బాబా అన్న ప్రకారమే రానో మాత్రమే బాబాతో చిట్ట చివరి వరకు నివసించిన పాశ్చాత్యురాలు. కిట్టి వంట పని చేస్తూ ఉత్తరాలు రాసే పని కూడా చేసేది. బాబా కిట్టీకి ఐరేన్‌కు ఉత్తరాలు రాసే పనిని కంటిన్యూ చేయమన్నారు. బాబాకు ఐరేన్‌ను ఇండియాకు పిలిపించాలని ఉంది. అయితే ఆమె నిజంగానే ఇండియా వస్తుందంటారా అని బాబా అడిగారు. ఆమె తప్పకుండా మీకోసం వచ్చి తీరుతుంది బాబా అంది నాని. ఇక్కడ పంచగనిలోని పరిసరాలను వివరిస్తూ ఐరెన్‌కు ఉత్తరం రాయి. ఆ ఉత్తరం చదివి పంచగని చూడాలన్న కోరికతో ఐరెన్ వచ్చేలా వివరించి రాయి అని కిట్టీకి చెప్పారు బాబా. బాబా కోరినట్టు ఐరెన్ పంచగనికి రాలేదు. కానీ మిగిలిన మరికొంతమంది రావడం జరిగింది. నవాజ్, నర్గీస్ మరియు షిరీన్ మాయి కొన్ని వారాలు ఉన్నారు. తర్వాత గుల్మాయి మరియు కోత్వాల్ కుటుంబం, జగన్ భార్య శాంత వచ్చారు. మన్సారి కూడా కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయింది. మే 17వ తారీఖున గోహెర్ వచ్చింది. ఆమెకు రావడంతోనే గొంతు నొప్పి, జ్వరం వచ్చాయి. ఒక్కరోజు ఉండి గోహెర్ అహ్మద్ నగర్ వెళ్ళిపోయింది. ఆమెకు గొంతులోని టాన్సిల్స్ కు ఆపరేషన్ చేసి తొలగించాలని బొంబాయిలో ఆపరేషన్ జరిగింది. గోహెర్‌కు గొంతులో టాన్సిల్స్ ఉండడంతో గోహెర్ గురించి చెప్పాలంటే గొంతును ఒక్క చేత్తో పట్టుకొని చూపేవారు బాబా. మన్సారి గురించి చెప్పాలంటే కళ్ళజోడును చూపించేవారు. ఎలిజబెత్‌కు డ్రైవింగ్ చేస్తూ ఉన్నట్టు చక్రం తిప్పి చూపించేవారు. రానో పొడుగ్గా ఉంటుంది కాబట్టి బాబా రానో గురించి చెప్పాలంటే తన చేతిని పై నుండి కిందికి ఆడించి చూపించేవారు. పాశ్చాత్యుల గురించి చెప్పాలంటే తల మీద టోపీని చూపేవారు. కిట్టీకి కే అన్న అక్షరం తన చేతి వేళ్లతో మడిచి చూపించేవారు బాబా. ఇంతమంది పంచగనికి వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ ఫ్రీని మరియు దౌలత్ మాయలకు అవకాశం రాలేదు. అప్పుడే ఫ్రీని తన 6వ సంతానానికి జన్మనిచ్చింది. అంతేకాకుండా ఫ్రీని ఆరోగ్యం కూడా అంత బాగాలేదు. ఈ సమయంలో ఆమె పంచగనికి రావడం మంచిది కాదు అనుకున్నారు బాబా. ఫ్రీనికి బాబా మిగిలిన స్త్రీలను ఫ్రాన్స్ తీసుకెళ్లి తనను మాత్రం తీసుకెళ్లలేదు అన్న నిరాశ ఉండేది. అంతేకాకుండా ఆమె కొడుకు ఫలు కూడా అదే షిప్‌లో లండన్ వెళుతూ ఉండటంతో
తాను బాబాతో వెళ్ళలేకపోయానే అన్న బాధ కూడా ఫ్రీనీకి ఉండేది. ఆమెకు బాబా మీద ఉన్న ప్రేమ నిశ్శబ్దమైనది మరియు లోతైనది. ఆమెకు బాబాతో నాసిక్‌లో మరియు మెహరాబాద్‌లో ఉండి బాబా కోరినట్టు సేవ చేయాలని చాలా ఇష్టంగా ఉండేది. దౌలత్ మాయికి తోటి వారితో సర్దుకునే మనస్తత్వం ఉండేది కాదు. ఆమెకు సహనం తక్కువ. తన పినతల్లి దౌలత్ మాయి గురించి పాద్రి ఇలా అంటారు. దౌలత్ మాయి ఒక కోడిపుంజులాగా అందరితో పోట్లాడేది. అందుకే ఆమెను బాబా మౌనం ఉండమన్నారేమో అంటారు పాద్రి. తన అమ్మమ్మ దౌలత్ మాయి గురించి మెహరు ఇలా అంటారు. దౌలత్ మాయి చాలా నిజాయితీ మరియు సున్నితమైన అటువంటి వ్యక్తిత్వం కలిగిన స్త్రీ. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను అనుభవించింది. చిన్నతనంలోనే అనుకోకుండా సంభవించిన భర్త మరణం మరియు కుమారుని మరణం ఆమెను కృంగదీశాయి. బాబాతో ఆశ్రమంలో ఉండటానికి వచ్చినప్పుడు హృదయపూర్వకంగా బాబాను సేవించి తరించాలని వచ్చింది దౌలత్ మాయ్. తొలి రోజుల్లో బాబా ఆమెకు అవకాశం ఇచ్చారు. కానీ తర్వాత ఆమె స్థానాన్ని బాబా మెహరాకు అప్పగించడం జరిగింది. దౌలత్ మాయ్‌కి ఏదైనా అసంబద్ధంగా అనిపిస్తే మొహమాటం లేకుండా మొహానే అనేసేది. ఆమెకు షిరీన్ మాయిలాగా మాటలను గారడీ చేసి మాట్లాడడం రాదు. దౌలత్ మాయి కన్నా దౌలత్ మాయికి ఉన్న ఈ గుణం ఒక్కొక్కసారి ఆశ్రమంలో కలకలం రేపేది. అది గుల్మాయికి నచ్చేది కాదు. ఆమె వెంటనే బాబాకు ఫిర్యాదు చేసేది. బాబా పనిలో 100% నిజాయితీ చూపించకపోతే దౌలత్ మాయ్‌కి కోపం వచ్చేసేది. వెంటనే వారిని మందలించేసేది దౌలత్ మాయ్. దౌలత్ మాయ్‌ని ఆశ్రమం నుండి బాబా దూరం పెట్టడానికి ఇంకొక కారణం మెహరా. మెహరా మెల్లమెల్లగా తన కుటుంబం నుండి బంధాలను తగ్గించుకుంటోంది. మెహరా తన కుటుంబ సభ్యుల మీద ప్రేమను తగ్గించుకొని బాబా మీద సంపూర్ణంగా తన దృష్టిని కేంద్రీకరించడానికి ఇది ఉపయోగపడింది. మౌనం పాటిస్తూ ప్రపంచంలో జీవిస్తూ ఫ్రీనీ పిల్లల సంరక్షణను చూసుకుంటూ తన బాధ్యతను నిర్వహించడం దౌలత్ మాయ్‌కి సులభమేమీ కాదు. ఆమె ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించింది. 1924వ సంవత్సరంలో దౌలత్ మాయి తన ఆస్తినంతా బాబాకు సమర్పించింది. అప్పుడు కొంత ధనంతో బాబా దౌలత్ మాయి భర్త జహంగీర్ పేరులో ఇరాన్‌లో ఒక స్కూలు కట్టించాలని అనుకున్నారు. దానికి కొంచెం డబ్బును ఉపయోగించారు. దౌలత్ మాయి ఇరాన్ వెళ్లి ఆ స్కూలును సందర్శించాలి అనుకుంది. బాబా అందుకు సమ్మతించారు. వైదుల్ కుమారుడు ఫరేదున్‌తో కలిసి దౌలత్ మాయి జూన్ 15వ తారీఖున ఇరాన్‌కు బయలుదేరింది. దౌలత్ మాయ్‌కి ఇరాన్ వెళ్ళాలన్న కోరిక చాలా రోజుల నుండి ఉండేది. బాబాజాన్ ద్వారా తన తల్లి ద్వారా ఎన్నో కథలను ఇరాన్ గురించి గతంలో దౌలత్ మాయి విని ఉంది. ఆ స్కూల్ పనితీరు ఎంతో సంతోషాన్ని కలిగించింది దౌలత్ మాయ్‌కి. ఇరాన్‌లో 9 నెలలు ఉంది దౌలత్ మాయ్. మెహరా ఎంత ఏకాంతంగా ఉండేదంటే ఆమెకు చాలా రోజుల వరకు ఇరాన్‌లోని స్కూల్ గురించి కానీ, తన తల్లి చేసిన సమాజ సేవ గురించి కానీ తెలియదు. మెహరాబాదు కొండ మీద నూతన కట్టడాలు కట్టే పని ఇంకా కొనసాగుతూనే ఉండటంతో మెహర్ బాబా మరియు స్త్రీ మండలి పంచగని నుండి బయలుదేరి అహ్మద్ నగర్‌లో నివసించసాగారు. వారి కోసం సరోజ్ ఒక పీడబ్ల్యూడీ వారి బంగళాను అద్దెకు తీసుకున్నాడు. బాబా మరియు స్త్రీ మండలి అక్కడ 2.5 నెలలు నివసించారు. పురుష మండలి మరియు మహమ్మద్ మస్త్ మెహరాబాద్‌కు వెళ్లిపోయారు. బాబా రోజు మెహరాబాద్‌కు వెళ్లి అక్కడ సాగుతున్న పనులను మరియు మస్తులు మరియు పిచ్చివారి ఆశ్రమాలను సందర్శించి సాయంత్రానికి తిరిగి అహ్మద్ నగర్ వచ్చేసేవారు.
ఆ పీడబ్ల్యూడి బంగళాలో మెహ్రా, మణి మరియు ఖుర్షద్ ఒకే గదిలో ఉండేవారు. బాబా కోసం మెహ్రా వంట చేసేది. నాజాకు అనారోగ్యంగా ఉండటంతో రానో నాజాకు సేవ చేసేది. అదే గదిలో నాని కూడా ఉండేది. ఆమెకు కొంచెం ఏకాంతాన్ని కలిగించడానికి ఒక స్క్రీన్‌ను అడ్డంగా వేశారు. ఈ పీడబ్ల్యూడి బంగళాలో నివసించడానికి ముఖ్య ఉద్దేశ్యం ఇంకొకటి కూడా ఉంది. 8 మంది కొత్త సభ్యులు స్త్రీ మండలిలో ఆ సమయంలోనే చేరారు. మన్సారి జూన్ 15వ తారీఖున వచ్చి చేరింది. నలుగురు యూరోపియన్ స్త్రీలు ఐరెన్ బిలో, నడీన్ టాల్స్టాయ్, హెడీ మార్టిన్స్ మరియు హెలెన్ దామ్ 2 వారాల తర్వాత వచ్చారు. ఆగస్టు 1వ తారీఖు నాడు గైమాయి జెసావాలా, ఆమె కుమార్తెలు మనీ జెసావాలా, ఆమెకు బాబా నాగపూర్ నుండి వచ్చింది కాబట్టి మ్ మన్పూర్ అని పేరు మార్చారు. తర్వాత అది మనుగా స్థిరపడిపోయింది. మెహ్రూ జెసావాలాలు వచ్చి చేరారు. జెసావాలా స్త్రీలకు బాబా వెంటనే డ్యూటీలు అప్పగించేశారు. గైమాయి జబ్బుతో ఉన్న నాజాకు, వలూకు సపర్యలు చేయాలి. మెహ్రూ మరియు మను బాబా గదిని శుభ్రం చేయాలి. ఎంతో మంచి సదుపాయాలతో కూడిన జీవితానికి అలవాటు పడి జీవించిన జెస్సావల స్త్రీలకు మొదట వాసానికి అలవాటు పడడం కొంచెం కష్టమే అయింది. వాళ్ళు జీవించడానికి వచ్చిన పరిసరాలు ఎంతో ఇరుకుగా, చిన్నగా ఉన్నటువంటి బంగళా. జనం చాలా మంది ఉండేవారు. అంతమంది అంత చిన్న స్థలంలో సర్దుకుపోవాల్సి రావడం చాలా కష్టమే అయ్యేది. గైమాయి మరియు ఆమె కుమార్తెలు చాలా బిడియస్తులు. వారు ఏ పనికి వెళ్ళినా కలిసే వెళ్ళేవారు. ఎప్పుడూ ఒకరి వెంట ఒకరు ఉండేవారు. అసలు విడివిడిగా ఉండేవారే కాదు. ఒకసారి ఒకరి వెనుక ఒకరు దాక్కొని నిలబడేవారు. దానికి బాబా కావాలని సరదాగా ఏడిపించడానికి ఏదో ఒక వంక పెట్టి వారిని విడివిడిగా పంపించేవారు అంటారు మెహ్రా. 29 సంవత్సరాల మన్సారి బాబాను మొదటిసారిగా 1927వ సంవత్సరంలో మెహ్రాబాద్‌లో కలిసింది. అప్పటి నుండి బాబాతో శాశ్వతంగా ఉండిపోవాలని తప్పించసాగింది మన్సారి. గత సంవత్సరం బాబా మన్సారెని ఆమె ఇంటిలో కలిసినప్పుడు, "నీవు ఎవరు?" అని అడిగారు. "నాకు తెలియదు బాబా" అని ఆమె నిజాయితీగా సమాధానమిచ్చింది. "యు ఆర్ బాబాస్ నన్" అన్నారు బాబా. అంటే నీవు బాబాకు చెందిన సన్యాసినివి అని అర్థం వచ్చేలాగా. "నువ్వు వివాహం చేసుకోకు" అని చెప్పారు బాబా. మన్సారి ఇష్టపూర్వకంగా అందుకు సమ్మతించింది. మన్సారికి 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆమె తల్లి చనిపోయింది. ఆమె తండ్రి మన్సారిని బాబా దగ్గరికి పంపించడానికి అభ్యంతరం చెప్పలేదు. అతడు సాంప్రదాయక జొరాస్ట్రియన్. చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం గలవాడు. బాబా అతడిని ద సెయింట్ ఆఫ్ దిస్ ఎరా అన్నారు. అంటే ఈ యుగానికే ఒక సంతు అని అభివర్ణించారు బాబా. మణికిలాగే మన్సారికి కూడా ఒక విధమైన చర్మ వ్యాధి ఉండేది. గతంలో ఆమె బాబా దర్శనానికి వచ్చినప్పుడు తన దునిలో నుంచి కొంచెం ఊదిని తీసుకెళ్లి రోజు కొంత ఊదిని బాబా నామాన్ని స్మరిస్తూ తీసుకోమన్నారు బాబా. అలా చేయడంతో ఆమెకు గుణం కనిపించింది. అయితే ఆ జబ్బు బాబాకు సంక్రమించింది. ఈ విషయం మన్సారికి తర్వాత తెలిసింది. ఆమె చాలా బాధపడింది. దాంతో ఆ జబ్బు తిరిగి మన్సారికి మళ్ళీ వచ్చింది. బాబాను తర్వాత కలిసినప్పుడు బాబా, "మీరు నా కోసం బాధను అనుభవించడం నాకిష్టం లేదు" అంటూ ప్రతిఘటించింది మన్సారి. అందుకు బాబా, "నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏ మానవుడు మరొకరి జబ్బును తమ మీద వేసుకోలేరు" అన్నారు. "కానీ భగవంతుడు అలా వేసుకోగలడు. నీవు భగవంతుడివి బాబా" అంది మన్సారి. అప్పుడు బాబా మన్సారితో, "ఇప్పుడు నీవు నాకు చెందిన దానివి కాబట్టి ఇక మీదట నీ జబ్బు నుండి నీవు బాధపడవలసిన అవసరం లేదు. నేను కూడా బాధలను అనుభవించాల్సిన పని లేదు" అన్నారు బాబా. మన్సారికి ఈ ఆలోచన బాగా నచ్చింది. బాబా, "మీరు ఈ మాట మీదే ఉండాలని నాకు ప్రామిస్ చేయండి" అంటూ మన్సారి చేయి చాచింది. అప్పటి నుండి మన్సారికి కానీ, బాబాకు కానీ ఆ జబ్బు తిరిగి రాలేదు. జూన్ 15వ తారీఖు మన్సారి బాబాతో శాశ్వతంగా ఉండటానికి వచ్చినప్పుడు
బాబా గార్డెన్‌లోని ఒక వెదురు కుర్చీలో కూర్చొని ఉన్నారు. మన్సారిని చూసి, "నేను నీకోసం చాలా రోజుల నుండి వేచి ఉన్నాను. ఈ రోజు నుండి నీవు నాతోనే శాశ్వతంగా ఉండబోతూ ఉన్నావు. నీకు సంతోషమేనా?" అని అడిగారు బాబా. "నేను రోజులు లెక్క పెట్టుకుంటూ ఎదురు చూస్తున్నాను బాబా" అంది మన్సారి. "నీవు ఇక మీద నేను ఏమి చెప్పినా చేయాలి" అన్నారు బాబా. "బాబా, నీతో ఎడబాటును తప్పించి నీవు ఏది చెప్పినా చేస్తాను" అంది మన్సారి. "ప్రేమ షరతులు లేనిది, కానీ నీవు నన్ను బంధిస్తున్నావు" అంటూ బాబా ఆమెను హెచ్చరించారు. మళ్ళీ ఆశ్రమాన్ని మెహరాబాదు కొండ మీదికి మార్చే వరకు భారతదేశానికి చెందిన స్త్రీ మండలికి మన్సారి వంట వండేది. మెహ్రా బాబాకు వంట చేస్తే కిట్టి పాశ్చాత్యులకు వంట వండేది. ఒక్కొక్కసారి బాబా మన్సారి చేతుల మీద చేసిన రుచిని చూసేవారు. మన్సారి వండే బంగాళాదుంపల వంటకాన్ని బాబా ఎంతో ఇష్టంగా తినేవారు. ఐరేన్ రాగానే బాబా ఆమెకు పద్మ, పద్మిని అని పేరు మార్చారు. ఐరేన్ కేన్స్‌లో బాబాకు స్త్రీ మండలికి సేవ చేసినట్టు ఇక్కడ కూడా వంట చేసి పెట్టాలని, బాబాకు సేవ చేసుకోవాలనే దృఢమైన సంకల్పంతో వచ్చింది. కానీ వచ్చి రాగానే ఆమెకు తీవ్రమైన అనారోగ్యం కలిగింది. ఆమె ఇండియాలో ఉన్న చాలా రోజులు ఇలా జబ్బుతోనే ఉంది. దీని వెనుక ఏదో నిగూఢమైన కారణమే ఉంది. ఒకరోజు విపరీతంగా వర్షం కురుస్తూ ఉన్నప్పుడు బాబా ఒక పెద్ద సంచి నిండా ఆస్పిరిన్ మాత్రలు తెచ్చారు. అందరికీ తలా ఒక్క మాత్ర ఇచ్చి తినమన్నారు. ఎవరో జబ్ ఎవరూ జబ్బు పడకుండా బాబా ముందే జాగ్రత్త తీసుకున్నారు. బాబా ఏమిటిస్తున్నారు? ఎందుకిస్తున్నారు? అని మేము ఎప్పుడూ ఆలోచించే వారం కాదు అంటారు మణి. బాబా మింగమన్నారు కాబట్టి మింగేసేవాళ్ళం. బాబా మాకు విషం ఇచ్చినా మేము పట్టించుకునేవారం కాదు అంటారు మణి. ఐరేన్ వంతు రాగానే ఆమె, "బాబా, నాకు మందులు తీసుకునే అలవాటు లేదు. వాటి అవసరం కూడా నాకు లేదు. అందుకనే నేను మందులు వాడను" అంది. బాబా, "అవునా? నీకక్కర్లేదా?" అంటూ ఏమీ జరగనట్టు పక్కనే ఉన్న వారికి ఇవ్వడానికి వెళ్లారు. ఇదంతా చూస్తున్న మణి, మెహ్రా మొదలైన స్త్రీలు ఐరేన్ ప్రవర్తనకు ఆశ్చర్యపోయారు. ఊపిరి బిగబట్టి చూస్తూ నిలబడ్డారు. దాని పర్యవసానం తలుచుకొని వారు భయపడ్డారు. ఇది జరిగిన కొన్ని రోజులకు ఐరేన్‌కు హెపటైటిస్‌తో పాటు ఎన్నో ఇతర జబ్బులు వచ్చాయి. ఆమె మళ్ళీ ఇండియా నుండి స్విట్జర్లాండ్ తిరిగి వెళ్ళే సమయానికి ఒక్కటి కాదు వందల మందు బిళ్ళలు మింగాల్సి వచ్చింది. బాబా ఇచ్చిన ఆ చిన్న ఆస్పిరిన్ తీసుకొని ఉంటే ఆమెకు ఇన్ని జబ్బులు రాకుండా, ఇన్ని మందు బిళ్ళలు మింగవలసిన అవసరం లేకుండా బాబా అరికట్టి ఉండేవారేమో ఎవరికి తెలుసు? బాబా ఇచ్చిన ఆస్పిరిన్‌ను నిరాకరించిన తర్వాత ఐరెన్‌కు సుస్థి చేయడంతో రానో ఆమెకు సేవ చేసేది. బాబా ఐరేన్ భారాన్ని తగ్గించడానికి ఒక ఒక దారి కనిపెట్టారు. అదేంటంటే, ఒక తెల్లని కుందేలు పిల్లను తెచ్చి ఐరేన్‌కు బహూకరించారు బాబా. రోజు సాయంకాలం ఐరేన్ మంచం పైన ఒక గుడ్డను పరిచి, దాని మీద ఆ కుందేలు పిల్లను పట్టుకొని ఆడుకునేవారు. బాబాతో సహా అందరూ ఆమె మంచం చుట్టూ చేరేవారు. బాబా బాగా గాయాలతో బాధపడుతూ ఉన్న ఒక వీధి కుక్కను మన్సారికి ఇచ్చి, దానికి గాయాలు మానే వరకు సేవ చేయమన్నారు. కానీ మన్సారికి కుక్కలంటే ఇష్టం లేదు. ఆమె బాబా ఆజ్ఞను నిరాకరిస్తూ, "బాబా, నేను మీకు సేవ చేయడానికి వచ్చాను, కుక్కలకు కాదు" అంది. బాబా అప్పుడు గైమాయికి ఆ పని అప్పగించారు. ఆ కుక్క బాబాది కాబట్టి దానికి సేవ చేస్తే బాబాకు సేవ చేసినట్టే అన్న భావనతో గైమాయి ఆ కుక్కకు సేవ చేయసాగింది. ఇది మన్సారికి ఒక గుణపాఠమైంది. ఖుర్షద్ కూడా ఇలాంటి ఒక గుణపాఠాన్ని ఆ రోజుల్లో నేర్చుకుంది. జస్సావాలా కుటుంబం బాబా దగ్గరికి వస్తూనే గైమాయి వంట పని చేయసాగింది. ఒకరోజు బాబా గైమాయిని పిలిచి, "నువ్వు తుకారాంను చూస్తావు అంటే పురోగమనం సాధిస్తావు ఈ జీవితంలోనే. అది నీకు ఇష్టమే కదా?" అని అడిగారు. అందుకు గైమాయి, "నాకు ఇష్టమే బాబా" అంది. ఇది విన్న ఖుర్షద్, "మరి మా సంగతేంటి బాబా? వారు కొత్తవారు, ఇప్పుడే వచ్చారు. మేము ఎన్ని సంవత్సరాల నుండి నీ సేవ చేస్తూ ఉన్నా,
మాకు ఇవ్వని భాగ్యం వారికి అప్పుడే ఇస్తావా అని అడిగింది. వారు నాతో ఎన్ని జన్మల నుండి సంబంధం కలిగి ఉన్నారో ఎవరికి తెలుసు? నీకన్నా కూడా ఎక్కువ జన్మల నుండి వారు నాతో ఉండి ఉండొచ్చు అన్నారు బాబా. ఐరేన్ చాలా రోజులు జబ్బుతో ఉండటంతో మంచం మీదే ఉండేది. ఏ పని లేకుండా కూర్చోవడంతో ఆమెకు సమయం గడిచేది కాదు. మెహరాను అడిగి ఉల్లన్ తెప్పించుకొని మెహరాకు, మణికి మంచి స్వెటర్స్ అల్లి ఇచ్చింది. బాబాకు సంబంధించినవేవైనా కుట్టడానికి ఇవ్వమని మెహరాను అడిగింది ఐరేన్. బాబా యొక్క చిరిగిపోయిన సాద్రాలను కుట్టమని ఇచ్చింది మెహరా. కొన్నిటిని కుట్టిన తర్వాత ఐరేన్ రోజు తెల్లని సాద్రాలే కుట్టి బోర్ కొడుతోంది. మెహరాను ఏదైనా ముదురు రంగు ఉంటే ఇవ్వమని అడిగింది. బాబా మౌన విరమణ చేసినప్పుడు ఆ సందర్భంలో మెహరా కట్టుకోవడానికి మంచి చీరను, దానికి మ్యాచింగ్ ఎంబ్రాయిడరీ జాకెట్‌ను కుట్టింది ఐరేన్. దాన్ని మెహరాకు ఇస్తూ బాబా మౌనం విరమించే రోజు కట్టుకోమని చెప్పింది. మెహరా అలాగే అంటూ బాబాకు చూపించింది. అయితే దాన్ని ధరించే రోజు మెహరాకు రానేలేదు. మెహ్రాకు బట్టలు కుట్టాలంటే మణికి మాత్రమే కొలతలు మనం తీసుకునే అవకాశం ఉండేది. ఇతరులు మెహ్రాను ముట్టడానికి అనుమతి ఉండేది కాదు. ఆశ్రమంలో నివసిస్తూ ఉన్న స్త్రీ మండలి వారు ఒకరి దుస్తులు ఒకరు మార్చుకొని వేసుకునేవారు. మెహ్రాకు మాత్రం అలా దుస్తులు మార్చుకునే అవకాశం కూడా ఉండేది కాదు. కేన్స్ నుండి తిరిగి వచ్చిన తర్వాత నాసిక్ ఆశ్రమంలోని వస్తువులను అమ్మివేయాలనుకున్నారు బాబా. పాశ్చాత్యులు నాసిక్‌లో ఉన్నప్పుడు ఒక మంచి కుట్టు మిషన్ వారి దగ్గర ఉండేది. ఖుర్షద్ మెహ్రాతో ఆ కుట్టు మిషన్‌ను అమ్మకుండా మనకే ఇమ్మని బాబాను అడుగు. మనకు బట్టలు కుట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అని మెహ్రాతో చెప్పింది. మెహ్రా ఏమి అడిగినా బాబా కాదు అనరు కాబట్టి ఖుర్షద్ మెహ్రాకు బాబాను అనుమతి అడగమని వేడుకుంది. మెహ్రాకు బాబాను ఇలా అడిగి ఇది కావాలి, అది కావాలి అని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండేది కాదు. చాలా వినయంగా బాబా, ఆ కుట్టు మిషన్ మాకు మెహ్రాబాద్‌లో ఎంతో ఉపయోగపడుతుంది. మీకు అభ్యంతరం లేకుంటే మేము దాన్ని వాడుకుంటాము. మీరు ఎలా చెబితే అలా చేస్తాము అని అడిగింది మెహ్రా. అప్పుడు బాబా, అది ఫ్రీ నీది. పాశ్చాత్యులు ఆమె నుండి ఆ కుట్టు మిషన్ తీసుకొని వాడుకునేవారు అని ఆ సంభాషణను అంతటితో ముగించారు బాబా. అందరూ ఈ విషయాన్ని మర్చిపోయారు. కొన్ని రోజులకు మెహ్రా మెహ్రా అభ్యర్థనను జ్ఞాపకం పెట్టుకొని బాబా కొత్త కుట్టు మిషన్‌ను సింగర్ కంపెనీ నుండి తెప్పించి ఇచ్చారు. బాబా ఎంత మంచివారో కదా! మేము ఆ విషయం గురించి మర్చిపోయినా బాబా గుర్తుపెట్టుకొని మా కోసం కొత్త కుట్టు మిషన్ తెప్పించారు అంటారు మెహ్రా.